మయన్మార్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం తదనంతరం ప్రకంపనలతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. శనివారం రాత్రి వరకు మృతుల సంఖ్య 1700 దాటింది. 3408 మంది గాయపడ్డారని, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే కొండ ప్రాంతాలు, రెబెల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే ఏజెన్సీలు మృతుల సంఖ్య ఏకంగా 10,000కు పైనే ఉంటుందని అంచనా వేసింది. మయన్మార్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రతకు నేపిథాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కుప్పకూలింది. అందులో ఉన్న సిబ్బంది అంతా చనిపోయారు. సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడి ఆలస్యం అవుతుండటంతో మరణాల సంఖ్య బాగా పెరిగే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మయన్మార్కు భారత్ సహా పలు దేశాలు సహాయక సామాగ్రిని తరలించాయి. సహాయక చర్యలకు భారత్ 80 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం 118 మందితో వైద్య బృందాన్ని పంపింది. భూకంపంతో ఒక్క మండలే నగరంలోనే 700 మందికి పైగా మృతి చెందారని, ఇతర నగరాల్లో కలుపుకొని ఆ సంఖ్య 1002గా ఉందని మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో మరణాలను ఇంకా అంచనా వేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో బాధితుల ఆహాకారాలు విన్నంటుతున్నాయి. ఒక్క సీకాయ్ పట్టణంలోనే 200కు మంది పైగా మృతదేహాలను కనుగొన్నామని, పర్వత ప్రాంతం కావడంతో ఇంకా సహాయక చర్యలు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద 100 మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. భూకంపం సంభవించినప్పుడు ప్రీ స్కూళ్లు, కాన్వెంట్లు, మఠాలు, శరణార్థి శిబిరాలలో 100 మంది ఉన్నట్లు చెప్పారు. ఇక్కడికి సమీపంలో రెబెల్స్ ఆధీనంలో ఉన్న గ్రామాల్లోనూ 18 మరణాలు సంభవించాయి. వంతెన్ ప్రాంతంలో ఓ బౌద్ధ రామం కుప్పకూలడంతో ఇద్దరు బౌద్ధ సన్యాసులు సహా 36 మంది మృతి చెందారు. సిచువాన్, మంటేలే, మగావు, షెయిండాంగ్, పేయిచు, యాంగున్లో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు భూకంప బాధితులతో నిండిపోతున్నాయి. వేల మంది క్షతగాత్రులకు రక్తం అవసరమవుతుందని మయన్మార్ ఆరోగ్య శాఖ తెలిపింది. రక్తదానాలు వెంటనే ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ రక్తం కొరకు ఉన్నట్లు పేర్కొంది. భూకంపం దాటికి దేశంలోని పలు జైళ్లు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మండాలే జైలు, ఓబో జైల్లో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. అక్కడి ఖైదీల పరిస్థితి ఏమై ఉంటుందనే దానిపై సమాచారం లేదు. తాజా భూకంపం తదనంతరం ప్రకంపనల కారణంగా మయన్మార్లోని 40కి పైగా వారసత్వ కట్టడాలు దెబ్బతిన్నాయి. వీటిల్లో 2019లో యునెస్కో గుర్తించిన బఘాన్, 2014లో గుర్తించిన వ్యూ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు మండేలే, బుగ్వా, మరుద్భావ, పగోడా, షామ్ ప్రావిన్సులలో వారసత్వ కట్టడాలు, శతాబ్ద క్రితం నాటి బౌద్ధ రామాలు, మసీదులు దెబ్బతిన్నట్లు సెంటర్ ఫర్ హెరిటేజ్ తన మధ్యంతర నివేదికలో ప్రకటించింది. మయన్మార్ విపత్తుపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. భూకంప బాధిత దేశాలు మయన్మార్, థాయిలాండ్కు
$5 మిలియన్ మేర ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనీ గుటెరస్ ప్రకటించారు. సహాయక చర్యలకు అనుభవజ్ఞులైన ఎమర్జెన్సీ రిలీఫ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. కాగా మానవతా సాయాన్ని అందించవలసిన ప్రస్తుత పరిస్థితిలో రెబెల్స్ స్థావరాలపై కాల్పులు విరామం ఇస్తున్నట్టు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. భూకంపంతో మయన్మార్లో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. కరెంటు కొరత నేపథ్యంలో కొవ్వొత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో 250గా ఉండాల్సిన 10 కొవ్వొత్తుల ప్యాకెట్ ధర $450 పెరిగింది. ఆహార పదార్థాల ధరలు కూడా రెట్టింపయ్యాయి. విద్యుత్ కొరత కారణంగా రోజుకు 4 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు యాంగూన్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ప్రకటించింది. మానవతా హృదయంతో ఆ దేశానికి సాయం చేసేవారన్నా ఆ సాయాన్ని అందుకోలేని దుస్థితి మయన్మార్ ప్రజలది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సైనిక పాలన, అంతరుద్యం, పేదరికం అల్లాడుతున్న మయన్మార్ పరిస్థితిని 2021 నుంచి జరుగుతున్న అంతరుద్యం మరింత దిగజార్చేసింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన కోసం ప్రజలు సాయుధ పోరాటానికి దిగడంతో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. 4 ఏళ్లుగా సైన్యానికి తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న భీకర పోరు వల్ల మయన్మార్ తీవ్రంగా నష్టపోయింది. భూకంపంతో విలవిలలాడుతున్న మయన్మార్, థాయిలాండ్కు సాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఏకంగా ఆపరేషన్ బ్రహ్మ అనే పేరు ఆపన్న హస్తం అందిస్తుంది. 40 టన్నుల సహాయక సామాగ్రి మయన్మార్కు పంపింది. ఇందులో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పటికే వైమానిక దళం తరలించిన 15 టన్నుల మానవతా సాయం మయన్మార్కు చేరిందని, నౌకాదళాన్ని కూడా రంగంలోకి దింపామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మృతుల్లో భారతీయులెవరూ లేరని తెలిపింది. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం నుంచి 80 మంది, 118 మంది వైద్య సిబ్బందిని పంపినట్లు వివరించింది. Soon after the tragedy struck Myanmar, our Prime Minister conveyed his concerns and expressed that India was ready to provide all support, all possible support. India, as you are aware, we have been actively playing the role of first responder in such situations during natural disasters, natural calamities. You would also recall that last year when Cyclone Yagi had struck Myanmar, we had responded. We launched Operation Brahma. Brahma, as you know, is a god of creation. At a time when we are extending a helping hand to the government of Myanmar, to the people of Myanmar, to rebuild their country in the wake of the devastation. The first aircraft carrying 15 tons of relief material took off at around 3 a.m. this morning from Hindon Air Force Base. It reached Yangon at around 8 a.m. India time. Our ambassador was there to receive the relief material, and thereafter he handed it over to the Chief Minister of Yangon, and from there these 15 tons of relief material have been sent out to those parts of country which need help. These 15 tons of material comprise tents, blankets, essential medicines, tarpaulin, sleeping bags, gensets,
solar lamps, food packets, kitchen sets, etc. Also essential medicines. मैं अपनी कोई फ्रेंड्स थी उनके घर में खाना वाना खा रहा था, तो हमने समझा ये क्या हो रहा है, कुछ हिल रही है, हर एक चीज हिल रही है। तो फिर हमको पता लग गया कि ये तो अर्थक्वेक है। आज तक मेरी जिंदगी में मैंने ऐसी घटना कभी नहीं देखी। इंजर्ड थे जो निकल के आए और निकल सके थे, वो भी कोई 10-12 थे। उनको ट्रीट करके सबको वापस भेज दिया। सिर्फ एक उनमें से वो सीवियर केस था, उसी मृत्यु हो गई, तो वो सब चले गए हैं। Soon after the tragedy struck Myanmar, our Prime Minister conveyed his concerns and expressed that India was ready to provide all support, all possible support. India, as you are aware, we have been actively